నమస్తే. విశ్వనగరంగా ఎదుగుతున్న సిటీ హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్ జనాభా ఇప్పటికే 1,20,00,000కు చేరింది. నగరం విస్తరిస్తున్న కొద్దీ చిన్న చిన్న గ్రామాలను తనలో కలిపేసుకుంటోంది. అందుకే 40, 50 అంతస్తుల స్కై స్క్రాపర్లున్న ఈ నగరంలో చిన్న చిన్న ఇళ్లు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. ఒకప్పుడు పల్లెలుగా ఉన్న ఈ ప్రాంతాల్లో చెట్లు ఎక్కువే. ప్రతి ఇంటి ముందు చిన్నదో పెద్దదో ఒక చెట్టు తప్పనిసరిగా ఉంటుంది. దీనివల్లనే హైదరాబాద్ కాంక్రీట్ జంగల్‌గా మారుతున్నా సరే, సిటీ మొత్తం పచ్చదనంతో కనువిందు చేస్తోంది. నగరంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 92,97,000 వాహనాలున్నాయి. వీటిలో చాలా వరకు హైదరాబాద్‌లోనే తిరుగుతుంటాయి. వీటి వల్ల వెలువడే కార్బన్ డయాక్సైడ్‌ను ఈ చెట్లు పీల్చుకొని నగర వాసులకు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. నగరంలో కాలుష్య తీవ్రతను ఈ చెట్లే తగ్గిస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు ఈ చెట్లకి ముప్పు తప్పడం లేదు. దీనికి కారణం చిన్న చిన్న ఇళ్ళు, శిథిలావస్థకు చేరిన ఇళ్లను కూల్చివేసి కొత్తగా నిర్మించడంతోనే అసలు సమస్య వస్తోంది. ఆదాయం పెరగడం వల్లనో, బ్యాంకులో లోన్లు తీసుకునో చాలా మంది చిన్న ఇంటిని కూల్చి పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తున్నారు. మరికొందరు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత ఇళ్లను కూల్చివేసి అధునాతన భవనాలు నిర్మించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నారు. అప్పటిదాకా ఆక్సిజన్ని అందించిన ఆ చెట్టు ఆనవాళ్లు మాత్రమే మిగులుతున్నాయి. వృక్షాలు తగ్గిపోతే పక్షులకు ఆవాసం కూడా లేకుండా పోతుంది. ఇలా రోజు ఎక్కడో ఒక చోట చెట్లు కనుమరుగవుతున్నాయి. కొత్తగా ఇంటిని నిర్మించిన తర్వాత అక్కడ మొక్కలు నాటినా అవి పెరిగే వరకు చాలా ఏళ్లు పడతాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరంలో చెట్ల సంఖ్య భారీగా తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు. ఫలితంగా కాలుష్యం పెరిగి నగరవాసులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందుకే ముప్పు ముంచుకు రాకముందే అధికారులు చర్యలు చేపడితే మంచిది. పాత ఇంటిని కూల్చివేసే క్రమంలో సాధ్యమైనంత వరకు చెట్లను నరికివేయకుండా ఇంటి నిర్మాణం కొనసాగిస్తే సమస్యకు పరిష్కారం దొరికినట్లే. ఇకనైనా అధికారులు, ఇంటి ఓనర్లు ఈ విషయం ఆలోచిస్తే మంచిది. నమస్తే.